ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి సకల సమృద్ధి చేత ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. 37వ కీర్తన 34వ వచనము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా దీనమైన స్థితిలో ఉండొచ్చు, ఓడిపోయిన అనుభవంలోనూ ఉండొచ్చు, కృంగిన అనుభవంలోనూ ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించగలిగిన దేవుడు, ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగిన దేవుడు అంటే భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మనల్ని హెచ్చించే దేవుడు అయినాడు. మోషే జీవితంలో మనం చూస్తే మోషే ఏ ప్రజల మధ్యలో అయితే భయపడి దూరంగా పారిపోయాడో ఆ ప్రజల మధ్యలోనే దేవుడు నాయకుడుగా నిలబెట్టాడు. యోసేపు జీవితం మనం చూసినా బానిసగా ఏ దేశంలో అయితే చెరపట్టబడి కొనుక్కోబడ్డాడో అదే దేశంలో ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. ఎస్తేరు కూడా ఎక్కడైతే చెరపట్టబడి ఉందో అక్కడే మహారాణిగా నిలబడింది. ఇలా చూస్తూ వెళ్తా ఉంటే బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితాల్లో దేవుడు అత్యధికమైన దీవెన, ఏ ప్రజల మధ్యలో అయితే అవమానపరచబడ్డారో, ఏ ప్రజల మధ్యలో అయితే శ్రమ పెట్టబడ్డారో అదే ప్రజల మధ్యలో దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించడం మనం కనులారా చూస్తూ ఉన్నాం. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా అటువంటి అనుభవంలోనే ఉన్నావేమో, తృణీకరింపబడుతున్నావేమో, అనేక సార్లు ఓటమిని రుచి చూసావేమో. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా అనేక సార్లు ప్రయత్నించాడు, కానీ దేవుడు అతని ప్రయత్నాన్ని సఫలపరిచాడు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా లైట్ అనేది మనం చూడగలుగుతున్నాం. నిశ్చయంగా ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ నువ్వు చూసిండొచ్చు, ఎంత ప్రయత్నించినా ఆశీర్వదింపబడకపోతుండొచ్చు, ఎంతో ప్రయత్నించినా నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడలేకపోతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఎలా అంటే భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను నిన్ను హెచ్చిస్తాను. ఎందుకంటే దేవుడే ఒకరిని తగ్గించగలిగిన దేవుడు, ఆయనే ఒకరిని హెచ్చించగలిగిన దేవుడు. ఎవరిని ప్రభు హెచ్చిస్తాడు, ఎవరి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడంటే ఆ వచనం మనం పైన మాట చూసినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, అప్పుడు ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నిన్ను హెచ్చించే దేవుడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుంది, ఆయన రెక్కల క్రింద దీన మనస్సు అనే వస్త్రములు ధరించుకొని ఉండండి, ఆయన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు అంటే దేవుడు మన కొరకు నిర్ణయించిన సమయాన్ని కొరకు, నిర్ణయం కాలం కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఓపికతో ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. యోసేపు జీవితమే కావచ్చు, దావీదు జీవితమే కావచ్చు, మోషే జీవితమే కావచ్చు, కొన్ని సంవత్సరాల కాలము వాళ్ళు వేచి ఉన్నారు ప్రభు వారికి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడడానికి, ప్రభు వారి జీవితంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి. దేవుని కార్యము కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుని కార్యం కొరకు కనిపెట్టుకొని మౌనంగా లేరు, కానీ ప్రభు మార్గాన్ని అనుసరిస్తూ జీవిస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభు మిమ్మల్ని కూడా హెచ్చించాలంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉండండి, ఓపికతో సహనముతో ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి. దేవుడు చేసే అద్భుత కార్యం కొరకు కనిపెట్టుకొని ఉండండి. చాలా మంది తొందరపాటు పడుతూ ఉంటారు, ఇంకా అద్భుతం జరగట్లే, ఇంకా గొప్ప కార్యం జరగదులే, ఇంకేం మారుతుందిలే, ఇన్ని సంవత్సరాలు మారిన పరిస్థితి ఇప్పుడేం మారుతుందిలే అని చెప్పి చాలా మంది కృంగిపోతూ ఉంటారు, అనేకులు త్రోవ తప్పిపోతూ ఉంటారు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, అపవాది నిన్ను మోసపుచ్చుతుంది. ధైర్యం కలిగి ఉండండి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి, ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండండి, దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రభువా, నీవే నా పట్ల అద్భుతం చేయి, నీవే నా పట్ల గొప్ప కార్యం జరిగించు, నీ మార్గము యెహోవాకు అప్పగింపు, అప్పుడు ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావా? యోసేపు జీవితంలో చూడండి, దేవుడు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసేపుకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నెరవేర్చబడాలి అంటే యోసేపు జీవితం సాధారణంగా వెళ్ళిపోలేదండి. ఎన్నో భయంకరమైన అనుభవాలు చూస్తూ వచ్చాడు. యోసేపు గురించి మనందరికీ తెలియంది కాదు. ఒంటరితనాన్ని అనుభవించాడు, కఠినమైన బానిసత్వాన్ని అనుభవించాడు, భయంకరమైన నిందల్ని చూశాడు, చెరసాల అనుభవాన్ని చూశాడు. ఏ వీధుల్లో అయితే పై వస్త్రం కూడా లేకుండా నిలబడ్డాడో అదే వీధుల్లో ఫరో రథము మీద ఊదా రంగు వస్త్రాలు అంటే రాజవస్త్రాలు వేసుకొని అదే వీధుల్లో రథాల మీద తిరిగాడండి. ఎలా జరిగింది అద్భుతం?
ఎలా జరిగింది ఈ గొప్ప కార్యం అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఈరోజు ప్రభు కొరకు కనిపెట్టుకొని దేవుని బిడ్డ, ఆ సమయంలో ఎన్నో నిందలు రావచ్చు, ఎంతోమంది నిన్ను గేలి చేసి మాట్లాడుతూ ఉండొచ్చు, ఎంతోమంది నిన్ను వ్యతిరేకించవచ్చు, ఎంతోమంది నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ ప్రభు మాత్రము నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిశ్చయంగా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. దేవుడు అంటే చాలా మంది వ్యర్థమైన వాటి తట్టు పరిగెత్తుతూ ప్రభు అద్భుతం చేయాలనుకుంటున్నారు, కానీ నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, ఒకవేళ దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్న దర్శనమైనా, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్న వాగ్దానమైనా నిశ్చయంగా కనిపెట్టుకొని ఉండండి. ఈరోజు సంవత్సరం అంతంలోకి మనం వస్తూ ఉన్నాం. సంవత్సరం ప్రారంభంలో దేవుడు ఏదో ఒక వాగ్దానాన్ని మీకు అనుగ్రహించి ఉండొచ్చు. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి ప్రియదేవుని బిడ్డ. దేవుని చేసే కార్యం కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రభు నిశ్చయంగా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడై ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారంట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట, అలేక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఈరోజు ప్రభు కొరకు ఎదురు చూసే వారిలో ఉండే లక్షణాలు ఇవి. దేవుని కొరకు ఎదురు చూసేవారు సొమ్మసిల్లిన అనుభవంలో ఉండరు, అలసిపోయిన అనుభవంలో ఉండరు. చాలా మంది అలసిపోయి చూసామండి, చాలా చూసాము, చాలా సంవత్సరాలు ఎదురు చూసాం, దేవుడు అద్భుతం చేస్తాడు, నీకు అలసిపోయాము అంటా ఉంటారు. దేవుని కొరకు ఎదురు చూసేవారు అలసిపోరు ప్రియదేవుని బిడ్డ. దేవుని కోసం ఎదురు చూసేవారు సొమ్మసిల్లిపోరు. నిశ్చయంగా వారు ఎలా ఉంటారంటే పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. దేవుని కొరకు ఎదురు చూసేవారికి దేవుడు నూతన బలాన్ని కలుగజేస్తారంట. ఈరోజు ప్రభు కొరకు ఎదురు చూస్తున్న నీకు నూతన బలం కలుగుతుందా? దేవుని కొరకు ఎదురు చూస్తున్న నీవు అలసిపోక సొమ్మసిల్లక పక్షి రాజు వలె నువ్వు ఎగరగలుగుతున్నావా? నిశ్చయంగా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నిశ్చయంగా చూడండి, ఆయన దృష్టి కూడా ఎవరిపైన నిలుపుతాడు అంటే 33వ కీర్తన 19వ వచనం చూస్తే, ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుస్తుంది అంట. దేవుడు తన కనుదృష్టి అంటే ఆయన కొరకు కనిపెట్టిన వారికి దేవుడు బలాన్ని కలగజేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టిన వారిపైన ఆయన దృష్టిని ఉంచుతాడు. అదే విధంగా చూస్తే ఆయనే సహాయం చేసే దేవుడై ఉన్నాడని చెప్పి అదే కీర్తన 21వ వచనంలో చూస్తాము. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెడుతుంది, మనకు ఆయనే సహాయమును కేడమునై ఉన్నాడు. ఆయనే వారికి సహాయం చేసే దేవుడై ఉన్నాడు, ఆయనే వారిని నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండండి ప్రియదేవుని బిడ్డ. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని దృష్టికి తగ్గించుకోండి, దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండండి. ఏ పరిస్థితి అయినా ఓపికతో తగ్గింపుతో ఉండండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమె దేవుడు అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అంటే, ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఆ కట్టడలన్నిటినీ అనుసరించి మనం నడుచుకున్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే కూడా దేవుడు మనల్ని హెచ్చుగా నిలబెట్టే దేవుడు. మనం పైవాడిగానే ఉంటాం కానీ క్రింది వాడంగా ఉండం ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ప్రభు నేను హెచ్చించాలనుకుంటూ అన్నాడు కీర్తనకారుడు అంటా ఉంటాడుగా, ప్రభు నిశ్చయంగా ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించు ప్రభు అని చెప్పి ఈరోజు ప్రభు నేను ఉన్నత స్థలంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నేను హెచ్చింపచేయాలని ఆశపడుతున్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకులను ఆశీర్వదించిన దేవుడు. ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే అల్పులము పనికిరాని మనల్ని ప్రభు ఇంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడంటే ఇంకా అధికంగా కూడా మనల్ని ఆశీర్వదించుటకు శక్తిమంతుడై ఉన్న దేవుడు. ఒకసారి పూర్వపు స్థితి జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన జీవితము గడిచిన దినాల్లో ఎంత భయంకరమైన అనుభవాల్లో ఉండేది. ఈరోజు మనం ఉన్న ఈ స్థితి ప్రభు మనకి ఇచ్చింది కదా. నిశ్చయంగా ఇంకా విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టుకుని ముందుకు కొనసాగింపబడిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రభు మాట శ్రద్ధగా విని ప్రభు ఆజ్ఞలన్నీ
వాటన్నిటిని అనుసరించి నడుచుకున్నప్పుడు, ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించి సమస్త జనముల కంటే ప్రభు నిన్ను హెచ్చించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మాటలన్నింటినీ ప్రభా ప్రతి ఒక్కరి వెనుకల్లో స్థిరపరచండి అయ్యా. వాళ్ళు హెచ్చింపబడినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభా నీ కొరకు కనిపెట్టుకొని అయ్యా నీ సన్నిధిలో తగ్గించుకొని నీ మాట శ్రద్ధగా విని నీ మాట చొప్పున వారు చేస్తూ ఉండగా గొప్ప దేవుని బిడ్డల జీవితాలు కలగచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ రోజంతా వారికి మీరు తోడుగా ఉండి నీ సన్నిధిని తోడుగా నుండి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అధికమైన దీవెన ప్రభువునికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.